నాగమణిని సాధించేది నా కొడుకే. నాగమణి మాదే, నాగనిధి మాదే. ఆ చీర నా మీద పడాల్సింది, నాకు దక్కాల్సింది. అనిరుద్ధ్ అట్టుగా నిలబడ్డాడు. ఏంటమ్మా ఈ పరీక్ష? నువ్వు పున్నాగవని నేను గుర్తుపట్టాను. ఈ చీర కనుక నీ మీద పడుంటే నువ్వు ఎవరా అని ఆరా తీసి చంపేసేవాళ్ళు పున్నాగా. అందుకే చీర నా మీద పడాలని అడ్డొచ్చాను. నన్ను క్షమించు. అమ్మవారి సారి చీర ఇప్పుడు దివ్య వస్త్రంగా మారింది. నాగపంచమి రోజున దర్శనమిచ్చే నాగమణిని తీసుకుని ఈ దివ్య వస్త్రం కప్పుకొని వెళ్ళి శివబెలంలోని అమరలింగేశ్వర స్వామికి అభిషేకిస్తే ఇక నాగమణి చేయిజారిపోదు ధనంజయ. ధన్యుని గురుదేవా. తీసుకో ధనంజయ. నాగమణి ఈ చేతిలోకొస్తే ఆ నాగనిధి పాతాళంలో ఉన్న ఇదే చేత్తో పెకిలిస్తాను. ఇది తథ్యం. అరవింద, ఈ వస్త్రాన్ని గరుడదేవుని పాదాల దగ్గర పెట్టి పూజలు చేయండి. అల్లుడు, 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 అనిరుద్ధ్. దేవత దర్శనం అయ్యాక ఇంకెవరి దర్శనం కోసం అడవులకు వెళ్తున్నావు? నా కారు అటువైపు ఉంది. ఆ కారు పేరు పున్నాగా? పర్లేదల్లుడు, నిజం చెప్పొచ్చు. ఉందో లేదో తెలియని దాని గురించి వెంపర్లాడతావేంటల్లుడు? అది చచ్చింది, శవం పలానా చోటు ఉంది అని ఎవరైనా కబురు పెడితే కావలసిన కట్టెలు కన్నీళ్లు పెట్టడానికి కొంతమంది ఆడాళ్ళని వెంట పెట్టుకుని నేను వచ్చేదాన్ని కదా. ఒకవేళ బతికుంది అని ఎవరైనా చెప్తే పున్నాగని ఎక్కడా బతకనివ్వకుండా చేసి చంపాలి అనుకున్న వాళ్ళలో నువ్వు కూడా ఉన్నావు. ఊరికే కబుర్లు చెప్పక. ఏహే, ఎవత్రది? మన చుట్టమా? కాదు. మనూరా? కాదు. మన పాలేరు కుదరా? కాదు. ఏమి కాందాన్ని నేను మా అన్న ఏమంటావో తెలుసా? శత్రువు. నువ్వు కళ్ళెర్ర చేసినా పళ్ళు కొరికినా అబద్ధం చెప్పనని రోజు మనసులో మాట చెప్పేస్తున్నాను. నా కూతురు పర్ణికకి నువ్వంటే ప్రాణం. నువ్వు లేకపోతే అది బ్రతకదు. పుట్టినప్పటినుంచి అది నీ మరదలు కాబట్టి దాని ప్రేమ నీ కంటికి ఆనట్లేదు గాని అది నిన్ను ఎంతగా ప్రేమిస్తుందో నాకు తెలుసల్లుడు. అయినా ప్రాణం ఇచ్చే వాళ్ల కోసం తప్పించాలి గాని ప్రాణం పోగొట్టుకునే వాళ్ల కోసం తాపత్రయపడతావేంటల్లుడు? అస్తమానం అల్లుడు అల్లుడు అని నన్ను పిలవకత్తా. నాకు చాలా చిరాగ్గా ఉంటుంది. మేనత్తని అల్లుడు అని అనకూడదా? పైగా నా కూతుర్ని చేసుకోబోయేవాడివి. అది జరగదు. నీ కూతుర్లా నువ్వు కూడా కలలు కండం మానేశాయి. రే, నాగమణి దొరికితే దానివల్ల నాగనిధి దొరుకుతుందిరా. పర్ణిక రాకుమారవుతుంది. నిన్ను రాజకుమారుని చేస్తాను. ఈ హరినాగారాన్ని
మగధ దేశంగానో కుంతల రాజ్యంగానో మార్చగలిగే సత్తా వస్తుందల్లుడు. వయసు పెరిగే కొద్దీ చందమామ కథల్ని ఇష్టపడ్డం మామూలే. రే, ఇది చందమామ కథ కాదురా, జరగబోయే కథ. నన్ను నమ్మితే నీ జీవితంలో నమ్మను. నేను నమ్మను. నిన్ను ఈ జన్మలోనే కాదు, నిన్ను ఏ జన్మలో కూడా నమ్మను. మా నాన్నకు చెల్లెలవి నాకు మేనత్తవైనంత మాత్రాన నా భవిష్యత్తుని శాసించే హక్కు నీకు లేదు. నువ్వు కావాలి అనుకునే నాగమణి, నువ్వు కలలు కనే నాగనిదే, నువ్వు కని పెంచిన నీ పరిణిక, ఈ మూడు కలిపిన పున్నాగకు ఎప్పటికీ సాటిరావు. నాగనిధి కోసం మీరు చేసే యాగం కన్నా నాగమండలం కోసం పున్నాగ చేసే త్యాగం గొప్పది. ఆమె దేవత, అమాయకురాల్ని, అంత గొప్ప ఆశయం కల మనిషిని చంపాలి అనుకునే మీరు రాక్షసులు. మీలాంటి మనుషులున్న చోట నేనుండడం నా దురదృష్టం. ఇంకా అడ్డుకోవాలి అని చూస్తే మేనత్తవని కూడా చూడను. స్వామి, ఏం జరుగుతోంది? రేణుకమ్మ తల్లిని అడుగుదామనుకుంటే అడుగడుగునా అనిరుద్ వాళ్ళ నాన్న వాళ్ళ మనుషులు ఉన్నారు. అగ్నిగుండంలో పడి కాలిన చీర మళ్ళీ మామూలైతే ఎవరి మీద పడుతుందో వాళ్ళకి నాగమణి సొంతమవుతుందని కులగురువు గారు చెప్పారు. ఇప్పుడది చీర కాదు, దివ్య వస్త్రం. అది నీ మీద పడకుండా అడ్డుపడ్డారు కదూ? అడ్డుపడలేదు స్వామి, అడ్డంగా నిల్చున్నాడు అనిరుద్. నీకు ముందు నిల్చుని నిన్ను వెనక ఉంచాడంటే నిన్ను కాపాడాలనే పున్నాగా. అవునమ్మా, దివ్య వస్త్రం గనక నీ మీద పడి ఉంటే నాగమణి నీకు దక్కుతుందని మళ్ళీ వాళ్ళింటికి నిన్ను తీసుకెళ్లేవాళ్ళు. అప్పుడు నువ్వు ఎవరనేది తెలిసిపోయేది, ప్రాణగండం మళ్ళీ మొదలయ్యేది. చచ్చిన పాము ఆట వస్తువు అవుతుంది. ఆ పున్నాగ చచ్చిందన్నా అనిరుద్ వినడం లేదు. అంటే నా కూతురి భవిష్యత్తుతో ఆడుకుంటున్నాడు. అసలది చచ్చిందా లేదా? దివ్య దృష్టిన్న నాగసాధువుని అడిగి తెలుసుకుంటాను. చీకటి పడేలోపు గుడిసెకు చేరుకో తల్లి. వెళ్ళమ్మా. ఆయుష్మాన్ భవ.
నాగసాధువులకు సాష్టాంగ నమస్కారాలు. నిల్చునే సాష్టాంగ నమస్కారం అని చెప్పే నువ్వు మాటలతోనే కాలం వెళ్లదీస్తున్నావు భద్రావతి. ఆ, అపార్థం చేసుకోకండి స్వామి. మీకోసం మైలు దూరం నడుచుకుంటొచ్చాను. ఆయాసం వచ్చి ఇలా నమస్కరించాను. క్షమించండి. ఎందుకొచ్చావు భద్రావతి? తెలుసుకోవాలన్న కోరిక. ఆహా, మీ కోరిక కాదు స్వామి, అది నా కోరిక. మా అన్న గురి చూసి తుపాకీ పేలిస్తే మందుగుండు దూసుకుపోయి పున్నాగ రక్తసిక్తమైపోయింది. పాపం, పాపమే అనుకోండి. కుప్పకూలిన అమ్మాయి అనాథ శవంలా పడుందో, లేకపోతే ఎవరైనా దహన సంస్కారాలు నిర్వర్తించారో అది తెలుసుకుందామనే వచ్చాను. విధిరాతలో కడుపు కోతల గురించి అడగరాదు భద్రావతి. కడుపు కోతంటారేంటి స్వామి? అదేమైనా నా కడుపును పుట్టిందా? అది ఎవరో ఏంటో. కొన్నాళ్లు మా ఇంట్లో ఊడిగం చేసి దొంగతనం చేసి పారిపోతుంటే అన్న ఆవేశంతో కాల్చేశాడు. దొంగదైనా ఆడదే కదా అని జాలిపడి కర్మకాండలు ఎవరైనా జరిపించారో లేదో కనుక్కుందాము, బతికుందో లేదో కనుక్కుందామని అడగడానికొచ్చాను స్వామి. భద్రావతి, నీలాంటి దుష్ట బుద్ధులకు స్వార్థపరులకు దైవశక్తి సహకరించదు. నీకే కాదు, దివ్య దృష్టితో చెప్పాలనుకున్నా నాకు కూడా సహాయపడదు. ఆడపిల్ల బూడిదయిందో లేదో తెలుసుకోవడానికి వచ్చావా భద్రావతి? సమాధానం రాదు, కానీ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. సెలవిచ్చారుగా, వెళ్తాం. నమస్కారం. ఎక్కడున్నా పున్నాగా? పున్నాగా, 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 పున్నాగా. పున్నాగా, వినబడుతుందా పున్నాగా? నువ్వు రేణుకమ్మ దగ్గరకు వచ్చావని నాకు తెలుసు. మొహం అంతా పసుపు పూసుకొని ఉన్నా నేను నిన్ను గుర్తుపట్టాను. నువ్వు ఇక్కడే ఎక్కడో ఉంటావు. ఒక్కసారి కనిపించు పున్నాగా. పున్నాగా, పున్నాగా, పున్నాగా. అనిరుద్, 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 అనిరుద్. గొలమ్మ, అమ్మా, గొలమ్మ. నా కేకలు నీకు వినిపించి నువ్వు రాగలిగావు. పున్నాగా రాలేదెందుకమ్మా? తను ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడుందమ్మా? ఎక్కడున్నా తను క్షేమంగానే ఉంటుంది. ప్రాణాపాయ స్థితి నుండి బయటపడ్డ నా బిడ్డను నేను ప్రాణంగా చూసుకుంటాను. నువ్వేమీ దిగులు పడకయ్యా. అమ్మా, అమ్మా, ఒక్కసారి పున్నాగను దగ్గర నుండి చూడాలనిపిస్తుందమ్మా. తను చల్దికొండను మోసుకొని రేణుకమ్మ వారి దగ్గరకు వచ్చింది. నేను చూశాను. గుర్తుపట్టి అలరి చేస్తాననుకుందేమో. మెరుపులా మాయమైంది. తను వెతుక్కుంటూ ఇలా వచ్చానమ్మా. ఎక్కడుంటున్నారమ్మా? అడవి తల్లి నీడలో ఉంటున్నావు. మళ్ళీ నువ్వు మహల్కు తీసుకెళ్ళి మర్యాదలు చేస్తానని మాత్రం అనుకో. ఎక్కడున్నా పున్నాగను సంతోషంగా క్షేమంగా చూసుకునే బాధ్యత నాది. చావు బతుకుల మధ్య నలిగిపోయి బయటపడ్డ పున్నాగని నేను చూడాలమ్మా. మాట్లాడాలనిపిస్తుందమ్మా.
వీలు పడినప్పుడు నేనే చెప్తాను. అప్పుడు కలవచ్చు. వచ్చిన దారినే వెనక్కి వెళ్ళు. అది కాదమ్మా. అమ్మ మాట వినాలి కదా. వెళ్ళు వెళ్ళు. అబ్బాయి ఎక్కడికి వెళ్తాడండి? వచ్చేస్తాడులేండి. వాడెక్కడికి వెళ్ళాడో ఎప్పుడొస్తాడో నీకు తెలుసా అరవింద? అలాంటప్పుడు వాడిని ఎలా వెనకేసుకొస్తావు? వెనకాల కార్లో వస్తున్నాడు అనుకున్నాను మావయ్య, కానీ రాలేదు. పర్ణిక, మీ అమ్మేదమ్మా? నా గురించి ఆరా తీయక్కర్లేదు వదినా, వచ్చేసాను. భద్రా, నువ్వు వచ్చేసావు సరే. అనిరుద్ధ్ ఎక్కడా? చంటి పిల్లాడైతే చంకనేసుకునే వచ్చేదాన్ని. మీ వెంట రమ్మని చెప్పలేదా భద్రా? అయ్యో, ఎంత నెమ్మదిగా చెప్పాననుకుంటున్నావన్నా? మేనత్తవైనంత మాత్రాన నా మీద అధికారం చెలాయించే హక్కు నీకు లేదు అని వాడు మాత్రం గట్టిగానే చెప్పాడు. అడవిలో వాడితో గొడవెందుకులే అనుకుని నా దారి నేనొచ్చేసరికి ఇదిగో ఈ సమయం అయింది. బావచ్చుడు, ఏం రాచకార్యాలు చేసొస్తున్నాడో అడగండి. కుట్రలు, కుతంత్రాలు, హత్యలతో కూడిన పనుల్లో రాచకార్యాలు మీవి. మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలి, నన్ను అడగడం కాదు. చూసావా అన్నా ఎలా మాట్లాడుతున్నాడో? భద్రా, అత్తయ్య గారిని హాస్పిటల్ నుంచి తీసుకొచ్చాం. ఇలా గొడవ చేస్తే పెద్ద ఆవిడ కంగారు పడతారు. ఊరుకోండి. మా అమ్మకేం కాదదునా, దిట్టంగా ఉంది గుండ్రాయిలాగా. మేమరిస్తే దానికేం గుండెపోటు రాదు. ప్రాణాలన్నీ తన మీదే పెట్టుకున్న మనవడు ఇష్టారాజ్యంగా తిరిగితేనే ఆవిడికన్ని పోట్లు వస్తాయి. ఇంకాపు భద్రా.